నమస్తే, వెల్కమ్ టు స్పాట్లైట్. పశ్చిమ కనుమలు, తేయాకు తోటలు, దట్టమైన నీలగిరి అడవులు, అక్కడున్న ప్రశాంత వాతావరణం బుధవారం జరిగిన హెలికాప్టర్ ప్రమాదంతో చెల్లాచెదురైంది. ఈ ప్రమాదంలో భారత త్రివిధ దళాల అధిపతి బిపిన్ రావత్ దంపతులతో పాటు 13 మంది అసువులు బాశారు. సీడీఎస్గా సైనికులకు రావత్ ఓ ఉత్తేజం. అంచులంచులుగా వివిధ హోదాల్లో పనిచేసిన ఆయన మిలిటరీ వ్యూహాల నుంచి ఆపరేషన్లు అమలు చేసే వరకు అందవేసిన చేయి అపజయం ఎరుగని సైన్యాధికారిగా పేరు గడించారు. అటువంటి యుద్ధవీరుడు, భారతమాత ముద్దుబిడ్డ హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంతో యావత్ దేశం శోకసంద్రంలో మునిగిపోయింది. మాతృభూమి రక్షణ కోసం ఆమరణాంతం తపించిన వీరుడతడు. భరతమాతకు చెక్కు చెదరని గూర్ఖాయై నిలిచిన యోధుడతడు. తాత అందించిన స్ఫూర్తి, తండ్రి నుంచి పొందిన ప్రేరణతో భరతమాత పొత్తిళ్లలో ఎదిగిన అసమాన సైనికుడు గగనసీమల కేగాడు. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ ఆకస్మికంగా లోకం నుంచి నిష్క్రమించడంతో యావత్ భారతావని తల్లడిల్లిపోతోంది. తన సహచరులకు ప్రేరణనిచ్చేందుకు వస్తూ తమిళనాడులోని నీలగిరి కొండల్లో కూనూరు వద్ద ఒరిగిపోయారు. మరికొద్దిసేపట్లో నీలగిరి జిల్లా వెల్లింగ్టన్లో దిగాల్సిన హెలికాప్టర్ ఒక్కసారిగా కుప్పకూలిపోయి పేలిపోవడంతో అందులో ప్రయాణిస్తున్న రావత్ దంపతులు సహా 13 మంది నిలువున కాలిపోయారు. వీరుడిని కోల్పోయిన ఈ దేశం అనంతమైన దుఃఖంలో మునిగిపోయింది. ప్రమాదం జరిగిన తీరును ఒకసారి చూస్తే ప్రతికూల వాతావరణం లేదు. పొగమంచు మినహా అంతా ప్రశాంతంగా ఉంది. అదేమీ సాదాసీదా హెలికాప్టర్ కాదు. డబుల్ ఇంజిన్తో నడిచే అత్యంత శక్తివంతమైన MI-17V5 హెలికాప్టర్. దేశ రక్షణ చరిత్రలోని అతి ఘోరమైన ప్రమాదం ఇది. ఊటీకి సమీపంలోని వెల్లింగ్టన్లో ఉన్న డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజీలో బుధవారం సాయంత్రం జరిగే సదస్సులో బిపిన్ రావత్ ప్రత్యేక ఉపన్యాసం చేయాల్సి ఉంది. దీనికోసం ఉదయం 9 గంటలకు తన సతీమణి మధులికతో కలిసి ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి బయలుదేరారు. వీరితో పాటు 7 సిబ్బంది ఉన్నారు. మొత్తం 9 మందితో కూడిన విమానం తమిళనాడులోని సూలూరు ఎయిర్ఫోర్స్ స్టేషన్కు చేరుకుంది. ఈ బృందానికి స్థానిక సైనికాధికారులు స్వాగతం పలికారు. ఢిల్లీ నుంచి వచ్చిన 9 మందితో పాటు మరో 5 మొత్తం 14 మందితో హెలికాప్టర్ వెల్లింగ్టన్కు బయలుదేరింది. హెలికాప్టర్ గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్, అందులో రావత్ దంపతులతో పాటు డిఫెన్స్ అసిస్టెంట్, సెక్యూరిటీ కమాండోలు, ఎయిర్ ఫోర్స్ పైలట్, ఇతర సిబ్బంది ఉన్నారు. సూలూరు నుంచి వెల్లింగ్టన్ మధ్య దూరం 110 కిలోమీటర్లు. నీలగిరి పర్వతాల మీదుగా ప్రయాణం సాఫీగా సాగుతోంది. వాతావరణం హెలికాప్టర్ ప్రయాణానికి అనుకూలంగానే ఉంది. పొగమంచు ఎక్కువగా ఉండడంతో తక్కువ ఎత్తులో ప్రయాణిస్తోంది. మరో 5 నిమిషాల్లో గమ్యస్థానమైన వెల్లింగ్టన్ ఆర్మీ క్యాంప్ వచ్చేస్తుంది. అంతలోని అనుకోని ఆపద ఎదురైంది. అంత దృఢమైన హెలికాప్టర్ చిగురుటాకులా వణుకుతూ వేగంగా కిందికి పడిపోవడం మొదలైంది. కొద్ది క్షణాల్లోనే దట్టమైన అడవిలో పచ్చటి చెట్ల మధ్య హెలికాప్టర్ నేలను తాకి ఒక్కసారిగా మంటల్లో చిక్కుకుంది. జనావాసానికి అత్యంత సమీపంలోని హెలికాప్టర్ కుప్పకూలింది. స్థానికులు క్షణాల్లో అక్కడికి చేరుకున్నారు. బిందెలు, బకెట్లతో నీళ్లు చల్లి మంటలు ఆర్పేందుకు శ్రమించారు. భారీగా మంటలు ఎగిసిపడుతుండడంతో హెలికాప్టర్ను మాత్రం సమీపించలేకపోయారు. ఈ ఘోర దుర్ఘటనలో బిపిన్ రావత్ దంపతులతో పాటు మొత్తం 13 మంది దుర్మరణం పాలయ్యారు. MI-17 రకం హెలికాప్టర్లకు సురక్షితమైనవిగా పేరుంది. అలాంటి హెలికాప్టర్, అది సీడీఎస్ ప్రయాణిస్తుండగా కుప్పకూలిపోవడాన్ని రక్షణ శాఖ జీర్ణించుకోలేకపోతోంది. అసలు ప్రమాదం ఎలా జరిగిందనే దానిపై పలు రకాల వాదనలు వినిపిస్తున్నాయి. నీలగిరి జిల్లాలో ఈ సమయంలో విపరీతమైన మంచు కురవడం సహజమే. ఈ నేపథ్యంలోని హెలికాప్టర్ను అటూ ఇటూ కొండల మధ్య ఒక లోయలో తక్కువ ఎత్తులో నడుపుతున్నారు. మధ్యాహ్నం 12 గంటలైనప్పటికీ పొగమంచు వీడకపోవడంతో పైలట్ సరిగ్గా ఎత్తును అంచనా వేయలేకపోయారని, ఇదే క్రమంలో హెలికాప్టర్ ఒక చెట్టును తగిలి ఉంటుందని స్థానిక అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
బాగా ఎత్తైన పనస చెట్టును హెలికాప్టర్ ఢీకొట్టిందని స్థానికులు కూడా చెబుతున్నారు. నిజానికి ఇలాంటి ప్రమాద సమయాల్లోనూ హెలికాప్టర్ ఇంధన ట్యాంకు పేలకుండా రక్షణ కవచం ఉంటుంది. అయినప్పటికీ హెలికాప్టర్ కుప్పకూలిన వెంటనే మంటలు చెలరేగాయి. తక్కువ ఎత్తు నుంచి పడిపోయినప్పటికీ పెద్దగా ప్రాణనష్టం జరిగేది కాదని, మంటలు చెలరేగడంతో తీరని నష్టం జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. త్రివిధ దళాలను నడిపించే మహాదళపతి, శత్రు దేశాల గుండెల్లో మరఫిరంగి బిపిన్ రావత్ అనుక్షణం దేశ సేవకే అంకితమైన యోధుడు. ఆయన సైనికుడి నుంచి ఆర్మీ చీఫ్గా అంచెలంచెలుగా ఎదిగిన దీశాలి. ఆర్మీని శక్తివంతం చేయడంలో బిపిన్ రావత్ ఎంతగానో కష్టపడ్డారు. అనుక్షణం దేశ రక్షణ కోసమే తప్పిస్తూ యుద్ధ వీరుడుగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు రావత్. ఆ యోధుడి మరణం దేశానికి తీరని లోటుగా మిగిలిపోతుండటంతో ఆశ్చర్యం లేదు. భారత్ ఓ నికార్సైన దేశభక్తుణ్ణి కోల్పోయింది. దేశం కోసం 4 దశాబ్దాలకు పైగా అనేక పోరాటాలు చేసిన వీరుణ్ణి పోగొట్టుకుంది. చివరి రోజు వరకు విధి నిర్వహణలోనే గడిపిన జనరల్ బిపిన్ రావత్ దేశానికి చేసిన సేవలు అసామాన్యం. 1978లో మొదలైన ఆయన కెరీర్ అంచెలంచెలుగా ఎదగటంలో అకుంఠిత దీక్ష, అంతులేని క్రమశిక్షణ ఉన్నాయి. భారతదేశపు మొట్టమొదటి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్ 2019 డిసెంబర్ 30 నుంచి ఆయన ఈ పదవిలో ఉన్నారు. భారత్కు తొలి సీడీఎస్గా ఆయనే దేశంలో అత్యంత శక్తివంతమైన సైనికాధికారి. లద్దాఖ్ సంక్షోభ సమయంలో ఆయన త్రివిధ దళాలకు ప్రభుత్వానికి మధ్య వారధిలా ఉన్నారు. భారత్ రక్షణ రంగంలో అతిపెద్ద సంస్కరణలకు రావత్ మార్గదర్శి. 1978 డిసెంబర్లో ఆర్మీలో చేరిన బిపిన్ రావత్ 2017 జనవరి 1 నుంచి 2019 డిసెంబర్ 31 వరకు ఆర్మీ చీఫ్గా బాధ్యతలు నిర్వర్తించారు. 4 దశాబ్దాలుగా ఆర్మీలో ఉన్న రావత్ పరం విశిష్ట్ సేవా మెడల్, ఉత్తమ యుద్ధ సేవా పథకం, అతి విశిష్ట సేవా మెడల్, యుద్ధ సేవా పథకం, విశిష్ట సేవా మెడల్ లాంటి ఎన్నో అవార్డులు అందుకున్నారు. 31 డిసెంబర్ 2019న చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్గా రావత్ పదవీ బాధ్యతలు స్వీకరించారు. త్రివిధ దళాల తొలి అధిపతిగా బిపిన్ రావత్ పదవీకాలం 2022 జనవరితో ముగియనుంది. సాధారణంగా ఆర్మీ అధికారుల రిటైర్మెంట్ వయసు 62 సంవత్సరాలుగా ఉండేది. కానీ బిపిన్ రావత్ను సీడీఎస్ చీఫ్గా నియమించడం కోసం 65 ఏళ్లకు పెంచారు. డిసెంబర్ 1978లో ఆర్మీలో చేరిన బిపిన్ రావత్ తన తండ్రి పనిచేసిన 5వ బెటాలియన్లోని సేవలు అందించారు. 42 ఏళ్ల పాటు ఆర్మీలో పనిచేసిన బిపిన్ బ్రిగేడ్ కమాండర్గా, జనరల్ ఆఫీసర్ కమాండ్ ఇన్ చీఫ్, జనరల్ స్టాఫ్ ఆఫీసర్, కల్నల్ మిలిటరీ సెక్రటరీ, డిప్యూటీ మిలిటరీ సెక్రటరీ, సీనియర్ ఇన్స్ట్రక్టర్గా, ఆర్మీ స్టాఫ్కు వైస్ చీఫ్గా పనిచేశారు. అయితే త్రివిధ దళాలకు వేర్వేరు అధిపతులు ఉండగా వీరి ముగ్గురిని సమన్వయం చేసేలా మరో అధికారిని నియమించాలని 1980లో జనరల్ కెవి కృష్ణారావు ప్రతిపాదించారు. 1999 కార్గిల్ యుద్ధం సమయంలో చాలామంది సైనికులు, సీనియర్ అధికారులు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సీడీఎస్ ఏర్పాటుతో త్రివిధ దళాలు ప్రభుత్వం మధ్య సమన్వయం మరింతగా పెరుగుతుందని భావించారు. త్రివిధ దళాలకు అధిపతిగా ఒక వ్యక్తిని నిర్ణయించాలని కేంద్ర ప్రభుత్వానికి ఆలోచన వచ్చిన తర్వాత దాదాపు అందరు నాయకులకు ముందుగా తట్టిన పేరు బిపిన్ రావత్. రక్షణ మంత్రికి ముఖ్య సైనిక సలహాదారు హోదాలో త్రివిధ దళాలకు సంబంధించిన వ్యవహారాలు రావత్ పరిధిలో ఉంటాయి. డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్, డిఫెన్స్ ప్లానింగ్ లాంటి కీలకమైన రక్షణ శాఖ సంస్థల్లో ఆయనకు చోటు ఉంటుంది. త్రివిధ దళాల సీడీఎస్ వ్యక్తిగతంగా కమాండ్ చేసే దళాలు ఏవీ ఉండవు. త్రివిధ దళాల అధిపతులకు ఆదేశాలు గాని, ఎలాంటి సైనికాదేశాలు గాని సీడీఎస్ ఇవ్వలేరు. త్రివిధ దళాల అధిపతులకు ఆయన పై అధికారి కాదు. వారితో సమానమైన హోదానే సీడీఎస్ది కూడా. రక్షణ శాఖలో డిపార్ట్మెంట్ ఆఫ్ మిలిటరీ అఫైర్స్కు కార్యదర్శిగా ఉంటారు. రక్షణ శాఖలో ఇది 5వ విభాగం. మిగతా దళాల అధిపతుల్లాగే సీడీఎస్కు జీతభత్యాలు ఉంటాయి. అయితే త్రివిధ దళాల అధిపతుల పదవీ విరమణ వయసు 62 ఏళ్లు కాగా సీడీఎస్ పదవీ విరమణ వయసు 65 ఏళ్లు ఉంటుంది. అయితే 2015లో నాగాలాండ్లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడిన రావత్ ఇప్పుడు మాత్రం సేఫ్గా తిరిగి రాలేకపోయారు.
2015లో నాగాలాండ్లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడిన రావత్ ఇప్పుడు మాత్రం సేఫ్గా తిరిగి రాలేకపోయారు. 40 ఏళ్లుగా దేశ రక్షణలో సేవలందించిన బిపిన్ రావత్ మృతి పట్ల ప్రధాని మోదీ, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, హోంమంత్రి అమిత్ షా సహా పలువురు నేతలు, ప్రముఖులు, త్రివిధ దళాలకు చెందిన అధికారులు విచారం వ్యక్తం చేశారు. దేశ రక్షణలో ఏళ్లపాటు ఆయన అందించిన సేవలను కొనియాడారు. సర్జికల్ స్ట్రైక్ ఈ పదం వినగానే గుర్తొచ్చే పేరు బిపిన్ రావత్. పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా సర్జికల్ స్ట్రైక్ నిర్వహించి దాయాది దేశం పాకిస్తాన్ గుండెల్లో దడ పుట్టించారు. 2016 సెప్టెంబర్ 29న పాక్ సరిహద్దులోకి భారత సైన్యం వెళ్లి అత్యంత సాహసోపేతంగా అక్కడ ఉగ్ర స్థావరాలపై కోకటి వేళ్లతో పెకిలించిన ఘటన గుర్తుకొస్తేనే భారతీయులందరికీ రోమాలు నెక్కబొడుచుకుంటాయి. అలాగే చైనాతో 1987లో జరిగిన ఘర్షణలో రావత్ బెటాలియన్ ముందుండి పోరాడింది. 1962లో యుద్ధం తర్వాత మెక్మోహన్ రేఖ వద్ద జరిగిన తొలి సైనిక ఘర్షణ ఇదే. అందుకే బిపిన్ రావత్ పేరు వింటేనే పాక్ చైనాలకు వన్నెలో వెనుక పుడుతుంది. భారత రక్షణ రంగంలో శిఖరంగా నిలిచిన రావత్ భయమంటే తెలియని యుద్ధ వీరుడిగా మిగిలిపోయారు. సైనిక యోధుడు, ఎత్తైన కొండ ప్రాంతాల్లో అద్భుతమైన యుద్ధ వ్యూహాలను అమలు చేయడంలో దిట్ట, తిరుగుబాట్లను అణచివేయడంలో, టెర్రరిస్టులను చావు దెబ్బ కొట్టడంలో ఆరితేరిన కమాండర్. తొలిసారిగా మన ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ కమాండోలు బార్డర్ దాటి వెళ్లి మరీ పొరుగు దేశాల్లో నక్కిన టెర్రరిస్టులను సర్జికల్ స్ట్రైక్ చేసి హతమార్చిన ఆపరేషన్ల వెనుక కీలక పాత్ర పోషించిన ఆఫీసర్ రావత్. అలాగే చైనాతో లద్దాఖ్లో వివాదం ఏర్పడినప్పటి నుంచి త్రివిధ దళాలు, ప్రభుత్వానికి మధ్య జనరల్ రావత్ వారధిలా పనిచేశారు. చైనాను ఎదుర్కొనేలా ఎప్పటికప్పుడు త్రివిధ దళాలను సిద్ధంగా ఉంచడంలో ఆయన పాత్ర చాలా కీలకం. కొన్ని నెలలుగా మిలిటరీని మోడర్నైజ్ చేసే పనులపై ఆయన ఫోకస్ పెట్టారు. దేశవ్యాప్తంగా అనేక చోట్ల ఉన్న 17 కమాండ్లను కలిపి ఇంటిగ్రేటెడ్ థియేటర్ కమాండ్లుగా ఏర్పాటు చేసే బాధ్యతను రక్షణ శాఖ రావత్ చేతుల్లో పెట్టింది. కానీ ఇంతలోనే దారుణం జరిగింది. బిపిన్ రావత్ తన కెరీర్లో దూకుడుగా వ్యవహరించారు. 1987లో చైనాతో ఘర్షణలు జరిగినప్పుడు బిపిన్ తన టీంతో కలిసి డ్రాగన్ సైన్యాన్ని ధీటుగా ఎదుర్కొన్నారు. 2015లో టెర్రరిస్టులు మయన్మార్లోకి చొరబడి సరిహద్దు దగ్గర ఉన్న 18 మంది భారత జవాన్లను పొట్టనబెట్టుకున్నారు. విషయం తెలియగానే పారా కమాండోల సాయంతో సర్జికల్ స్ట్రైక్ చేపట్టి 102 మంది ఉగ్రవాదులను ఏరివేశారు రావత్. భారత్ ఒక్క సైనికుణ్ణి కూడా కోల్పోలేదు. ఆర్మీ, వైమానిక నౌకాదళాలను సమన్వయం చేయడం, ఈ 3 దళాల వ్యూహాలు, కార్యాచరణపై కేంద్రానికి సలహాలు ఇవ్వడం, సైనిక వ్యవహారాల్లో నైపుణ్యాలను పెంపొందించడం చేస్తారు రావత్. 1999లో కార్గిల్ యుద్ధం తర్వాత ఏర్పాటైన కమిటీ సిడిఎస్ నియామకాన్ని సిఫార్సు చేసింది. 2019 ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం రోజున ప్రధాని మోదీ సిడిఎస్ నియామకాన్ని ప్రకటించారు. మంగళవారం బిట్స్టెక్ దేశాల కార్యక్రమంలో బిపిన్ రావత్ పాల్గొన్నారు. కరోనా కారణంగా ప్రపంచం ప్రమాదంలో పడిందన్నారు. రాబోయే రోజుల్లో బయోవార్ ముప్పు ఉందంటూ బిపిన్ రావత్ హెచ్చరించారు. దీనిని కలిసికట్టుగా ఎదుర్కోవాలంటూ దేశాలకు పిలుపునిచ్చారు. బయోవార్ ముప్పు గురించి హెచ్చరించిన మరుసటి రోజే హెలికాప్టర్ ప్రమాదంలో బిపిన్ రావత్ దుర్మరణం పాలవడం షాక్కి గురిచేస్తోంది. బోర్డర్లో అనేకసార్లు పాకిస్తాన్ పన్నిన కుయుక్తులను బిపిన్ రావత్ సమర్థంగా తిప్పికొట్టారు. మంచు కొండల్లో అత్యంత ఎత్తైన శిఖరాల నుంచి జరిగే యుద్ధాల్లో ఎంతో అనుభవం గడించారు రావత్. సరిహద్దుల్లో ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లలో 10 ఏళ్లు పనిచేశారు. 2016లో నియంత్రణ రేఖను దాటి పాక్ ఆక్రమిత కాశ్మీర్లోకి భారత సైన్యం చొరబడి ఉగ్రవాద స్థావరాలను నేలమట్టం చేయాలన్న వ్యూహాన్ని రూపొందించిన వారిలో రావత్ కూడా ఉన్నారు. సదరు ఆపరేషన్ను ఆయనే పర్యవేక్షించారు. అలాగే 2019 ఫిబ్రవరిలో భారత యుద్ధ విమానాలు పాకిస్తాన్లోని బాలాకోట్లో జైషే మహమ్మద్ శిక్షణా శిబిరాన్ని కూల్చివేయడంలోనూ రావత్దే కీలక పాత్ర. ఢిల్లీలోని రక్షణ కార్యాలయంలో ఉండి ఈ దాడిని పర్యవేక్షించారు. ఈ దాడి తర్వాత రావత్ పేరు దేశమంతా మార్మోగింది. ఒక
ఒక గొప్ప దేశభక్తుని ఈరోజు భారతదేశం కోల్పోయింది. వారి యొక్క ధైర్య సాహసాలు పుల్వామా దాడి జరిగిన తర్వాత కానీ, సర్జికల్ స్ట్రైక్ కానీ, అదేవిధంగా బాలకోట్తో జరిగినటువంటి సంఘటనలు, వారి స్ఫూర్తితో, వారి వ్యూహ రచనలో భారతదేశానికి ఒక గొప్ప ధైర్యాన్ని ఇచ్చినటువంటి సందర్భం. టెర్రరిస్టుల దాడులను ఎదుర్కోవడంలో వారు రచించినటువంటి వ్యూహాలు మనమందరం కూడా మర్చిపోలేనటువంటివి. ఈరోజు వారి మరణం, అకాల మరణం ఒక దేశ భక్తుని కోల్పోవడమే కాదు, ఒక గొప్ప వీర సైనికుని కూడా భారతదేశం కోల్పోయింది. ఈరోజు వారు లేనటువంటి లోటు ఎవరు కూడా తీర్చలేనటువంటి లోటు. త్రివిధ దళాల మధ్య మెరుగైన సమన్వయం సాధించే లక్ష్యంతో మహాదళాధిపతిగా 2019 చివర్లో బాధ్యతలు చేపట్టిన జనరల్ బిపిన్ రావత్ గత 2 ఏళ్లలో ఆ దిశగా కొన్ని చర్యలు తీసుకున్నారు. ఆర్మీ, వైమానిక దళం, నౌకాదళం దేనికదే కాకుండా యుద్ధ సమయంలో పూర్తి సమన్వయంతో వ్యవహరించేలా జాయింట్ థియేటర్ కమాండ్స్ ఏర్పాటు కసరత్తును ప్రారంభించారు. ప్రస్తుతం ప్రాంతాల వారీగా ఆర్మీలో 7, వాయుసేనలో 7, నౌకాదళంలో 3 కమాండ్స్ ఉన్నాయి. అయితే త్రివిధ దళాలు వేటికవి ప్రాంతాల వారీగా విభాగాలు ఏర్పాటు చేసుకోవడం కాకుండా త్రివిధ దళాలతో కూడిన సంయుక్త కమాండ్స్ను ఏర్పాటు చేయాలన్నది రావత్ ప్రతిపాదన. దాని ప్రకారం పాకిస్తాన్, చైనాలను దృష్టిలో ఉంచుకుని 2 భౌగోళిక థియేటర్ కమాండ్స్ ఏర్పాటవుతాయి. పాకిస్తాన్ నుంచి రక్షణ కోసం జైపూర్ కేంద్రంగా పశ్చిమ థియేటర్ కమాండ్, చైనాను నిలువరించడం కోసం కోల్కతా లేదంటే లక్నో కేంద్రంగా తూర్పు థియేటర్ కమాండ్ పనిచేస్తాయి. ఈ 2 కమాండ్స్ పరిధిలో ఆర్మీ, వాయుసేన, నౌకాదళాలు పూర్తి సమన్వయంతో వ్యవహరించేలా కమాండ్స్ రూపురేఖల్ని నిర్ణయించే బాధ్యతను 2 సీనియర్ ఆర్మీ అధికారులకు అప్పగించారు. అలాగే త్రివిధ దళాల వద్ద ఉన్న మొత్తం విమానాలు, హెలికాప్టర్లతో కూడిన ఎయిర్ డిఫెన్స్ కమాండ్ను, త్రివిధ దళాల మధ్య ఉన్న నౌకా వనరులన్నింటితో కూడిన మారిటైమ్ డిఫెన్స్ కమాండ్ను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. వాయుసేన, నౌకాదళం నుంచి ఒక్కో సీనియర్ అధికారికి ఈ బాధ్యతలు అప్పగించారు. అయితే థియేటర్ కమాండ్స్ ఏర్పాటు ప్రతిపాదనను వాయుసేన మాజీ చీఫ్ కృష్ణస్వామి సహా కొందరు రక్షణ నిపుణులు వ్యతిరేకించారు. రక్షణ రంగంలో స్వావలంబన కలిగిన అగ్రదేశాల నమూనాను భారత్ గుడ్డిగా అనుకరించడం సరికాదని వారు అభిప్రాయపడ్డారు. తమ వద్ద ఉన్న వనరులే అతి స్వల్పమని, వాటిని ఇలా థియేటర్ల వారీగా పనిచేయడం సరికాదని వాయుసేన సైతం కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేసింది. అయితే దీనిపై ముందుకు వెళ్లేందుకు మోదీ సర్కార్ కృతనిశ్చయంతో ఉంది. రక్షణ కొనుగోళ్లకు సంబంధించి కూడా రావత్ అనేక మార్పులు తీసుకువచ్చారు. ఆయుధాలను ఒకేసారి పెద్ద సంఖ్యలో కొనే బదులు విడతల వారీగా కొనడం మంచిదని, దానివల్ల అన్ని ఆయుధాలు ఒకేసారి పాతబడిపోవడం జరగదని ఆయన ప్రతిపాదించారు. కరోనా నేపథ్యంలో విదేశాల నుంచి ఖరీదైన ఆయుధాలు కొనుగోళ్లను మానుకోవాలని, నాణ్యతా ప్రమాణాల్లో 70% ఉన్నా సరే స్వదేశీ ఆయుధాలనే కొనుగోలు చేయాలని సాయుధ దళాలకు రావత్ సూచించారు. రావత్ హయాంలో జరిగిన రక్షణ కొనుగోళ్లు దాదాపుగా ఇదే సూత్రాన్ని అనుసరించి ఉండడం విశేషం. అయితే ఈ హెలికాప్టర్ ప్రమాదంలో ఏపీ వాసి సాయి తేజ్ కూడా మృతి చెందాడు. ఇతడి స్వస్థలం చిత్తూరు జిల్లా కురబాలకోట మండలం ఎగువ రేగడ గ్రామం. సాయి తేజ్ రక్షణ శాఖలో లాన్స్ నాయక్గా విధులు నిర్వహిస్తున్నారు. సిడిఎస్ బిపిన్ రావత్కు వ్యక్తిగత భద్రతా అధికారిగా సాయి తేజ్ విధులు నిర్వహిస్తున్నారు. 2013లో ఆర్మీలో జాయిన్ అయ్యాడు సాయి తేజ్. సాయి తేజ్ మరణంతో ఆయన కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఏం చెప్పలేదు సార్, పాపం చూడాలో చూపించని చెప్పాడు సార్. ఇంకేం చెప్పలేదు, బాగుండు, నువ్వు భయపడకుండా జాగ్రత్తగా ఉండు అని చెప్పాడు. హ్యాపీగా ఉండు అని మెసేజ్ పెట్టాడు, అంతే సార్. ఏమన్నా చెప్పడం జరిగిందా? అంటే మీకు ఏమన్నా ఎప్పుడన్నా వస్తానని చెప్పేసి మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చేస్తాను ఇంటికి అని చెప్పాడు సార్. ఎవరికి చెప్పకుండా వచ్చేస్తాను, సార్వకి చెప్తే పంపారు, వాళ్ళకే ఎత్తుకొని వచ్చేస్తాను నేను అని చెప్పాడు సార్. అంటే ఎప్పుడు ఆయన ఇక్కడికి వెళ్ళారు అంటే ఫ్యామిలీ అక్కడికి సెటిల్ చేసుకుందాం అని చెప్పేసి ఏదైనా అంటే మొత్తం పోస్టింగ్ వస్తే పెడతాను ఫ్యామిలీ అని చెప్పాడు సార్. నేనే వద్దు, బాబుకి చదువులు వేస్ట్ అవుతాయి, ఇక్కడే ఉండిపోతాను నేను అని చెప్పాను సార్.
ముఖ్యంగా చూసుకుంటే ఆయన నిన్న జరిగిన ప్రమాదం ఏదైతే ఇది అధికారులు ఎవరు ఎప్పుడు తెలిపారు మీకు, ఎప్పుడు చెప్పడం జరిగింది? చెప్పలేదు సార్, నేను టీవీ చూసి కనుక్కున్నాను అంతే సార్. సార్ ఫోన్ చేసి అడిగాడు ఈ మాట, తేజ ఫోన్ చేశాడు మేడం అన్నాడు. అదే చేయలేదు సార్, స్విచ్ ఆఫ్ వస్తుంది అని చెప్పాను అంతే సార్. వాళ్ళు కానీ నాకేం చెప్పలేదు సార్. ఆర్మీ చీఫ్గా సేవలందించి తన కార్యదక్షత, అసాధారణ ప్రతిభ, అశేషమైన దేశభక్తితో అందరికీ తలలో నాలుకలా మెలిగారు బిపిన్ రావత్. భౌతికంగా ఆయన దూరమైన జాతి గుండెల్లో జీవించి ఉంటారు. అనుక్షణం దేశ సేవకే జీవితాన్ని అంకితం చేసిన ఆ మహావీరుడికి నివాళి అర్పిస్తూ ఇది ఇవాల్టి స్పాట్లైట్.